ఎప్పుడు చూసినా స్టోర్ లోనే ఉంటాను కదా నేను, అలాగే స్టోర్ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. కొంచెం టైంలో అయితే అనిపిస్తుంది అన్న ఎప్పుడైనా సరే కొంచెం అలా బయటకు వెళ్తే ఎంత బాగుంటది అనేసి. అందుకే అన్న మా దగ్గరలో ఉన్న కృష్ణుడి గుడికి ఎప్పటి నుంచో వెళ్ళాలనేసి అనుకుంటున్నాము. కోస్టా రణస్థలం మధ్యలోనే ఉంటుందన్న ఈ గుడి. ఒకసారి చూడండి, ఈ గుడి కట్టినలు కూడా మనలు కాదన్న, ఎక్కడి నుండో వచ్చైతే ఈ గుడి కడుతున్నారు ఆ దేవుడి పైన భక్తితో. నిజం చెప్తున్నా అన్న, చాలా రోజుల తర్వాత ఇలా మందిరం దగ్గరికి వెళ్తే మనసు అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఉన్న విగ్రహాలు చూస్తే మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందన్న. ఎందుకో తెలియదు, కొన్నిసార్లు మనసు ఏమి బాగాలేకపోయినా, మన చుట్టూ సమస్యలున్నా, మనకంటూ బాధలున్నా, అప్పుడప్పుడు అయితే ఇలాంటి దేవాలయాలు కన్నా మనసు అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది డార్లింగ్. మా బావగాడికి ఎప్పుడు లేనిది దేవుడి గుడిలోకి రాగానే భక్తి అయితే పొంగిపోతుంది డార్లింగ్స్. ఇలాంటి గుడిని అసలు మీరు చూసుంటారు అనేసి నేను అనుకుంటాను. ఇంకా వర్క్ అవుతూనే ఉంటుందన్న. వర్క్ అవుతుంటే ఎంత అందంగా ఉందంటే వర్క్ మొత్తం కంప్లీట్ అయితే ఇంకెంత అందంగా ఉంటుందో మీరే ఎక్స్పెక్ట్ చేయండి. అయినా ఎక్కడున్న మందిరాలకి పరిగెత్తి వెళ్తామన్నా, అదే మన చుట్టుపక్కల ఉన్న మందిరాలకి కనీసం చూడడానికి కూడా రావట్లేదు. పెద్దవాళ్ళకి సామెత అయితే చెప్పారన్న, పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం చాలా మంచిది. గుడిలోకి వస్తే ప్రశాంతతో పాటు మంచి జ్ఞానం కూడా కలుగుతుందన్న. దీనికి నిదర్శనం చూడండి, ఇక్కడ ప్రతి బుక్కులు కూడా ఉన్నాయి. దానికి సంబంధించిన ప్రతి బుక్ కూడా ఉందన్న. రామాయణం ఉంది, భగవద్గీత ఉంది, ఇంకా చాలా బుక్స్ అయితే ఉన్నాయి. కొన్ని మంచి విషయాలు తెలుసుకోవడం కూడా ఈ ప్లేస్ బెస్ట్ అని చెప్తాను నేను. ఇది వచ్చి రుద్రాక్ష అన్న, అదే మంత్రం అయితే జపిస్తూ ఇది చెయ్యాలి. మనకైతే అంత టైం లేదని మేమైతే వెళ్ళిపోయాం. వెంటనే సార్లు అనిపిస్తుంది ఇవన్నీ వదిలేసి గుళ్ళకు గోపురాలకు తిరిగితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనసు అని. ఈ గుడిలోకి వచ్చి రణస్థలం కోస్టా మధ్యలోనే అయితే ఉంటుందన్న. ఎవరైనా చూడకపోతే తొందరగా వచ్చి చూసి అన్న.